అంటే మరొక తప్పుడు కేసు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద ముందు నుంచి చంద్రబాబు నాయుడు గారికి ఏదైతే కోపం ఉందో, పగ అనమాట. ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చదువుకునే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారిని కొట్టారు అనేది చంద్రబాబు నాయుడు గారికి కోపం. ఆ చదువుకునేటటువంటి రోజుల్లో కొట్టారు అనేటటువంటి కోపంతో ఎప్పుడో కాలేజీ రోజుల్లో దాన్ని కక్ష పెట్టుకొని ఎప్పటి నుంచో టార్గెట్ చేస్తూ ఉన్నారు అనేక సంవత్సరాలుగా. దాదాపుగా మీకు చూస్తే అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ, కాంగ్రెస్లో ఉన్నప్పుడు కానీ అప్పుడు కూడా టార్గెట్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారే చంద్రబాబు నాయుడు గారికి. ఎందుకంటే అదే జిల్లా ఇద్దరు. సో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు జిల్లాలో పెద్ద ఆయనగా ఆయనకి గుర్తింపు ఉంది. సో పెద్ద ఆయన అని ఆప్యాయంగా పిలుచుకుంటూ ఉంటారు. చిత్తూరు జిల్లా పెద్ద ఆయన అనగానే గుర్తొచ్చేది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారే. అటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని, ఏదైతే మిథున్ రెడ్డి గారిని, ఇద్దరిని టార్గెట్ చేసుకొని, ఎవరైతే తండ్రి కొడుకులు ఇద్దరిని టార్గెట్గా చేసుకొని అనేక రకాలైనటువంటి కేసులు నమోదు చేశారు.